హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు లంచ్లోకి నేను ప్రిపేర్ చేసిన కర్రీస్ ఏంటో చూపిస్తాను. సో ఎప్పుడైనా బ్రింజల్ టమాటా కర్రీ చేయాలి అనుకున్నప్పుడు సో బ్రింజల్ మనకి స్మాష్ అయిపోయి వస్తుంది కదా. సో అలా రాకుండా ఉండాలి అంటే సో ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ టొమాటోస్ వేయాలి. సో టమాటాస్ కొంచెం మగ్గిన తర్వాత సో నెక్స్ట్ బ్రింజల్ పీసెస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో సాల్ట్ వాటర్లో అవి యాడ్ చేసి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉంచితే కనుక సో కర్రీ ఆ బ్రింజల్ పీసెస్ అనేవి స్మాష్ అవ్వకుండా చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా వస్తాయి. సో యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు నేను టొమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేశాను పల్లీలు యాడ్ చేసి. సో ఈ మిర్చి కొంచెం స్పైసీ ఉన్నాయి, సో అందుకని చెప్పేసి నేను పల్లీలు కూడా యాడ్ చేశాను. సో ఫస్ట్ గ్రౌండ్ నట్స్ అండ్ మిర్చి, జీరా, ధనియాలు ఉంటే ధనియాలు అండ్ కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసి సో ఫైనల్లీ